అడుసు తొక్కనేల కాళ్ళు కడగనేల అనే మాట అందరేమో గాని బాల్క సుమన్ అయితే బాజాప్తా నేర్చుకొని పక్కగా ప్రాక్టీస్ కూడా చేయాలి. లేకుంటే ఇగో గిట్లా అవతల పార్టీ కౌంటర్లు కామెంట్ల నుంచి అరెస్ట్ల దాకా పోతుంది. పాలిటిక్స్ లా దూసుకపోయే తనం ఉండాలే గాని పార్టీనే పంచాలలకు నూకే తట్టుంటే ఇగో గిదే కథ అవుతుంది. డేర్ అండ్ డాషింగ్ అనుకొని కేర్ లేకుండా మాట్లాడి అరెస్టుల దాకా ఓవుడెందుకు చెప్పుర్రి? అరే ఓసారి ఎంపీగా ఓసారి ఎమ్మెల్యేగా చేసి కూడా ఇదానే బాల్క సుమన్ నువ్వు మాట్లాడే తారీఖ సింగరేణి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకుట్రా? అసలు అట్లా మాట్లాడే ముందైనా ఓసారి వెనక ముందు ఆలోచన చేసుకోవాలి కదా. ఆ పార్టీ క్యాడర్లా కార్యకర్తల్లా జోష్ పెంచాలని అనుకున్నావు సరే, కానీ 14 ఏళ్ళు ఉద్యమం నడిపిన కేసీఆర్ ఏనాడైనా ఇసొంటి మాట్లాడిండా చెప్పు? ఆయనతో పాటుగా ఉద్యమాలు చేసి ఆయన పార్టీ కిందనే రాజకీయం నేర్చి ఇసొంటివి మాట్లాడితే మంచిగా అనిపిస్తుందా చెప్పు అని అనుకుంటా బాల్క సుమన్ కు బగ్గనే కామెంట్లు వేస్తుర్రు. అప్పుడప్పుడు ఆయన తీరు చూస్తున్నా జనము. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పవర్ ఉన్న పార్టీ మీద లడాయి చేయాలనుకున్నాడు, హామీల అమల మీద నిరసనలు ముంగటేసుకున్నాడు, పదిలు ఉన్న వాళ్ళను ప్రశ్నించుడు, కార్యకర్తల్ని కమానని ముంగటికి నడుపుడు, ఇవేవి కూడా ప్రజాస్వామ్యంలో తప్పు కావు. కానీ ఏ తీర్లు చేస్తున్నాము, ఎసొంటి మాటలు మాట్లాడుతున్నాము, ఏ లెవెల్లో బార్డర్ క్రాస్ చేస్తున్నాము అవన్నీ చూసుకోకుంటే ఇగో ఇట్లా పక్క పార్టీలకు సంధించినట్టయి వాళ్ళతోని మీదికెళ్ళి పబ్లిక్ తోని కూడా అచ్చింత లేచుకోవాల్సి వస్తుంది కదా. ఇలా జనాల తిప్పల మీద జంగు చేసుకుంటా బీఆర్ఎస్ వచ్చే ఓట్ల నాటికి పవర్లకు రావాలన్న పనితనం చూద్దాం అనుకుంటుండే, కానీ నువ్వు మాట్లాడిన మాటలు చేయంగా అది కార్ పార్టీకే ఓ మచ్చలెక్కనే మిగిలిపోయి కదా. విమర్శిస్తానికైనా పోరాటాలు చేస్తానికైనా ఓ పద్ధతి ఉంటుంది కానీ ఇన్నేళ్ళు పబ్లిక్లుండి పదవిలల్లుండి పార్టీల పనిచేసి ఆవేశం స్టారని ప్రతిపక్షాలు కామెంట్లు వేసేటట్టు మితిమీరిన భావావేశం చూయిస్తే ఇగో ఈడికొస్తుంది కథ. కాబట్టి మాట్లాడే ముందైనా ఏదైనా చేసే ముందైనా పార్టీ పతారని పల్సగా చేస్తుందా, పబ్లిక్లో ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందా, ఇగో ఇవన్నీ చూసుకుంటే మస్తు మంచిది అనుకుంటా సలహాలు ఇస్తుర్రు. బాల్క సుమన్ తీరు చూసిన ఆయన నియోజకవర్గ ఓటర్లు, కారు పార్టీ కరడు కట్టిన కార్యకర్తలు. మనం అనుకుంటాం కానీ కొన్ని సార్లు పాన్ ఇండియా సినిమాలలో కూడా కానీ రాని డ్రామా మజా రియల్ లైఫ్ లాగా వస్తుంటది. ఇంకా అందులో అటు సినిమా ఇటు సీఎం ఇద్దరు ముచ్చట్లయితే మీదికెళ్ళి అది తండ్రి కొడుకుల పంచాదైతే ఇంకెంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పుర్రి. ఆగో అచ్చం అదే సీన్ నడుస్తుంది ఇప్పుడు విజయ్కి ఆయన కొడుకుకి నడుమ. తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన నాటి సంది దళపతి ఫ్యాన్స్ కు దావత్ ఇచ్చే ముచ్చట్లే వచ్చి పడుతున్నాయి పోరి. సీఎం సీట్లో కూర్చున్నాడు ఓ ఎత్తు అయితే తీసుకుంటున్న నిర్ణయాలతోని తమిళ తంబిలే కాదు దేశమంతా కూడా దేత్తడిగా మెచ్చుకునే తీరు పాలన పరుగులు పెట్టిస్తుండు విజయ్. ఇంకో సంబరం అనిపించే ముచ్చట ఏంటంటే వచ్చే నెలనే అంటే జూన్లోనే జననాయకన్ సినిమా రిలీజ్ కాబోతుందట. ఇక రిలీజ్ కు ముందే సినిమా మొత్తం ఇంటర్నెట్ లో లీక్ అయ్యే వరకలా ఇది పడవలను పగతోనే చేసిన పని అనుకుంటా ప్రతిపక్షాల మీద కూడా బంధం పోయింది ఎలక్షన్ల ముంగట. మా విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమాని టాకీస్ లో టాపు లేపుకుంటా ఎంజాయ్ చేద్దామంటే ఇట్లా లీక్ అయిపోయాగా అనుకుంటా ఫ్యాన్స్ కూడా నారాజ్. ఇంకో దిక్కు సెన్సార్ వాళ్ళు ఉండి సినిమాలో పొలిటికల్ డైలాగులు ఉన్నాయని కటింగ్లు చెప్పి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపేసారు. ఇప్పుడు విజయ్ సీఎం అయినాక అన్ని అడ్డంకులు అమాంతం పక్కకు పోయి జూలై 3వ వారంలో ఎండి పరదకి ఎంట్రీ ఇస్తేందుకు తయారవుతున్నదట. ఇక సినిమా ముంగట ఫ్యాన్ ఎడిట్లు స్పెషల్ వీడియోలు కాకుండా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ అనే కార్డు కూడా ఇప్పిద్దామని ఎగ్జైటింగ్ ఉన్నారు ఫ్యాన్స్ కూడా. ఇక నినియాలు వస్తున్న ముచ్చట ప్రకారం అయితే జూన్ 19 తారీఖు నాడు బయటికి ఇద్దామని అనుకుంటున్నానే వరకలా డిస్ట్రిబ్యూటర్లు కూడా డిజిట్ల మీద కలెక్షన్ రికార్డుల మీద ఆశలు పెంచుకుంటున్నారు. ఇక మీదికెళ్ళి విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకుంటా సందీప్ కిషన్ హీరోగా పెట్టి సిగ్మా అనే సినిమా తీసిండు కదా. ఇక అది కూడా జూలై 31 తారీఖు నాడు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందని డేట్ అనౌన్స్ చేసి లేటెస్ట్ గా 50 రోజుల గ్యాప్ తోని ఇటు నాయన విజయ్ యాక్ట్ చేసిన లాస్ట్ సినిమా, కొడుకు డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా రెండు రిలీజ్ అనే వరకలా అవ ఏం ఫీల్ ఉంది మామ అనుకుంటే దళపతి ఫ్యాన్స్ డబల్ సంబరంలో ఉన్నారట. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంటామెతో ఇడుపు కాయిదాల కేసు చేయంగా విజయ్ భార్య బిడ్డ కొడుకు ఎవ్వరు కూడా ఆయనతో ఉండలేరు. సీఎం ప్రమాణ స్వీకారాన్ని కూడా ఎవ్వరు రాలేదు. దాంతో కొడుకుకు విజయ్ కున్న గ్యాప్ కుల్లం దేశమంతా తెలిసిపోయింది. మరి ఇటువంటి టైంలో సిగ్మా సినిమా రిలీజ్ అయితే విజయ్ ఫ్యాన్స్ విజిల్ వేసుకుంటే సపోర్ట్ ఇస్తారా మరి లేదా అనేది కోలీవుడ్ లో హోల్సేల్ గా వస్తున్న డౌట్. మరి ఇక సినిమానే రాజకీయమే ఫ్యామిలీనే అనుకోని సినిమా మంచిగా ఉంటే సిగ్మాని హిట్ చేస్తారా లేదా అనేది ఇంకో రోజుల క్లారిటీ వస్తుంది.